థ్యాంక్ యూ అండి. సో యా సో ఇది మేము వెరీ ఇన్సెప్షన్ లో ఓకే ప్రాజెక్ట్ ఇది 90s ముందుకి బోస్ వచ్చి కట్ చేసిన తర్వాత వేణు అన్న మేము కలిసి చేద్దాం అనుకున్నాం. సో ఇది ఫస్ట్ నుంచి ముగ్గురు చాలా బలంగా నమ్మారు, నేనన్నా నితిన్ బోస్ థియేటర్కి వెళ్దామని. అప్పుడు నా థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే ఫస్ట్ చేద్దాం తర్వాత చూద్దాం అనే థాట్ ప్రాసెస్ లో ఉండే. నేను ఎప్పుడు బలంగా నమ్మాం థియేటర్కి వెళ్దామనంటే సురేష్ బొబ్బులి మ్యూజిక్ తో నమ్మాం. ఈ మ్యూజిక్ థియేటర్ లో అయితేనే బాగుంటుంది, సో థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అని అనుకున్న తర్వాత దెన్ బాపినేడు సార్ వాజ్ ద ఫస్ట్ పర్సన్, ఈ సినిమా థియేటర్ తీసుకెళ్దాం, ఖచ్చితంగా చేద్దాం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనమైతే నమ్ముదాం అని చెప్పి ఫస్ట్ థియేటర్ తీసుకొచ్చిన వ్యక్తి, నమ్మిన వ్యక్తి బాపినేడు గారు ఆన్ దిస్. అండ్ ఆ తర్వాత ఆయన ఇన్వెస్ట్ చేసిందే ఇది తక్కువ రేట్ లో పెట్టి చేద్దాం అన్నది కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్రమ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి, ఆడియన్స్ తరపు నుంచి నేను చెప్తున్నాను మీకు. తర్వాత ఈ సినిమా ముందుట ఒక చిన్న విషయం, ఈ సినిమా ముందుట సురేష్ బొబ్బులి పేరు ఇక్కడ ఉండే, ఆ తర్వాత అది సింగిల్ కార్డ్ ఇక్కడ మారింది, అది పైకి రావాలని కోరుకుంటున్నాను నేనైతే, టైటిల్ పైకి రావాలని కోరుకుంటున్నాయి. సురేష్ బొబ్బులి మ్యూజికల్ పైన పడి టైటిల్ కింద పడాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సురేష్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్, ఫర్ ఆల్ ద థింగ్స్ యూ గివ్ టు us. అండ్ ఇంకొక అతను ఎవరంటే డిఓపి వాజిద్, అండ్ బికాస్ అన్బేరబుల్ కండిషన్స్ లో ఇంత మంచి విజువల్ చూపించాడు. అండ్ వీళ్ళెవరు మీకు తెలియదు అంటే బేసికలీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు తెలిసేది హీరో హీరోయిన్ వెంకన్న డైరెక్టర్ తెలుస్తారేమో, బట్ వాజిద్, సురేష్ బొబ్బులి అండ్ మిస్టర్ నరేష్ హచాపురం, నరేష్ ఎడిట్ వాజ్ ద ఫెంటాస్టిక్ వన్. ఈ ముగ్గురు మీకు కనపడిన పిల్లర్స్. ఇంకొకటి ఏంటంటే నితిన్. సో ఈ నాకు యాక్చువల్లీ టెర్మినాలజీ దొరకట్లేదు ఏమంటారో. సో నాకైతే ఆఫ్టర్ బోస్ ఈజ్ ఎవ్రీథింగ్ టు ద రాజవీజ్ రాంబాయ్, ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఇట్ గ్రేట్ వర్క్ అండ్ ఆల్ ద బ్రిలియన్స్ ఫ్రమ్ ఈటీవీ విన్ కాంటెంట్ కానీ, ఈటీవీ విన్ హౌ షేపింగ్ అవుట్ కానీ, నితిన్ అండ్ టీమ్ ఈజ్ బిగ్గెస్ట్ రీజన్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఉంది, విన్ ఒరిజినల్ ప్రొడక్షన్. గుర్తుపెట్టుకోండి, ఆ పేరుని గుర్తుపెట్టుకోండి, ప్రతి సినిమాని గుర్తుపెట్టుకోండి, మామూలు ఆర్టిస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా రిలీజ్ అవుతున్న ముందు అడ్వాన్స్ తీసుకున్న రెండో డైరెక్టర్ బోస్.